రాత్రి 1కి వాళ్ళ ఇంటికి కూడా వాడే దూకాడు. అసలు మ్యాటర్ ఏందంటే వాళ్ళ షబ్బీ బరాత్ అని మసీద్‌కి వెళ్లి నమాజ్ చదువుకుందామని మసీద్‌కి అయితే బయలుదేరా. మసీద్‌లోకి వచ్చి చూస్తే ఇక్కడ చాలా చెప్పులున్నాయి. ఆ ధైర్యంతో నా చెప్పులు కూడా ఇక్కడే వదిలిపెట్టా. ఇప్పుడు తీసుకెళ్ళకపోతే బావుండిద్ది. లోపలికి వచ్చి చూస్తే అందరూ మంచి మాటలు వింటున్నారు. ఇంక నేను కూడా కాసేపు కూర్చొని హజరత్ చెప్పే మంచి మాటలు విన్నా. మంచి మాటలన్నీ ఒక గంట విన్న తర్వాత మసీద్ బయటికి వెళ్దాం అనుకున్నా. మసీద్ బయటకి వచ్చి చూస్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఒక అన్నయ్యతో ఆడుకుంటున్నారు. నేను ఆ అన్నయ్యకి తెలియకుండా కాసేపు వీడియో తీసా. ఇంకా మా గ్యాంగ్ మొత్తం నా కాడికి వచ్చి రోడ్డుపైకి వెళ్ళి టీ తాగొద్దాం పదరా అంటే సరే అని చెప్పి రోడ్డుపైకి వెళ్దామని బయలుదేరిపోయాం అందరం కలిసి. వెళ్ళేదారిలో ఒక బండి కనిపించింది. ఫోటోలు తీరా అని నేను ఫోన్ ఇస్తే వాడు నాకు వీడియో తీశాడు. మస్జిద్‌లో ఇచ్చిన లడ్డూ బూందీ తింటూ రోడ్డుపైకి బయలుదేరిపోయాం అందరం. వీళ్ళే అన్నమాట మా గ్యాంగ్ అయితే. వీళ్ళతో పాటు కలిసి నేను ఇప్పుడు రోడ్డుపైకి వెళ్ళబోతున్నా. ఈ టైంలో చింటూ బయలు కనిపిస్తే మామూలుగా ఉండదని చెప్తూనే బయలుదేరాం. అంతలోకి 2 చింటూ బయలు వచ్చాయి. చింటూ బయలు మమ్మల్ని ఏం చేసినాయో మేము టీ తాగామో లేదో పార్ట్ 2లో పెట్టాను. కింద లింక్ని క్లిక్ చేసి తప్పకుండా చూడండి. ఉంటా బాయ్.